ఇచ్చాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు మన ఆలయం నియోజకవర్గానికి సుమారు 7-8 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేయడం. అందులో ఈ దూది వెంకట రాజపేట మండలం దూది వెంకటాపురంలో 33 kV సంబంధించి 11 kV సంబంధించి సబ్ స్టేషన్ ఈరోజు భూమి పూజ చేసుకొని 1 ఎకరం ల్యాండ్ అలాట్ చేసుకుంటూ దీనికి 4 కోట్లు కేటాయించి సుమారు ఒక 200 మంది రైతులకు లో వోల్టేజ్ సమస్య పూర్తిగా 2000 మంది రైతులకు లో వోల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గించడం కోసం, నాణ్యమైనటువంటి పవర్ అందించడం కోసం ఈ సబ్స్టేషన్ మంజూరు చేసి ఇది 2 మాసాలనే కంప్లీట్ చేస్తామని చెప్పి మా కాంట్రాక్ట్ జానయ్య గారు చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే సంక్రాంతి నుంచి దున్నకాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ లోపే మనం పూర్తి చేయాలని చెప్పి ఇలా డిప్యూటీ సీఎం గారు మనకు టైం ఇస్తున్నా 8 ఉన్నాయి కాబట్టి ముందుగా ఇక్కడ ఈ రైతులు 4 గ్రామాలు దూది వెంకటాపురం, నమిలే, ఇక్కడ లక్ష్మక్కపల్లి, సోమారం రైతులను దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా చేయాలని ఈ ప్రభుత్వం కృతజ్ఞతతో 4 కోట్లు కేటాయించి దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేస్తామని మాటిస్తూ నాణ్యమైన కరెంటు రైతులకు ఇవ్వాలి. గతంలో ఎన్నోసార్లు ఇక్కడ శంకుస్థాపన చేసారు, శాంక్షన్ అన్నారు, మరి ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టిరు, కానీ ఆ ప్రభుత్వాలు కొబ్బరికాయలకే పరిమితమైనవి. ఇవాళ ఈ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల పెద్దపీట వేయాలని చెప్పి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి 8 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసి ఇవాళ మొట్టమొదటిగా 2 మాసాలున్నాయి దూది వెంకటాపురం ఈ సబ్ స్టేషన్ పూర్తి చేసి రైతులకు తొందరనే అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఇక్కడ గౌరవ ఏడీ గారు, అదేవిధంగా డిఈ గారు, ఏడీ గారు డిపార్ట్మెంట్ కూడా చాలా చాకచక్యంగా, నిజంగా కూడా చాలా సంతోషం. మా సీఎండీ గారు ముషరఫ్ అలీ కూడా అడగగానే ఈ రైతులకు లో వోల్టేజ్ సమస్య కానీ, ట్రాన్స్ఫర్ సమస్య కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెంబడి తీర్చేందుకు డిపార్ట్మెంట్కు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు అందుబాటులో ఎప్పుడు కూడా ఈ నాణ్యమైన కరెంట్ ఇస్తే రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో ఈ సబ్ స్టేషన్ ప్రారంభించడం, ఇవాళ భూమి పూజ చేయడం చాలా సంతోషం. దీన్ని అతి త్వరలోనే రైతులకు అందుబాటులో తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ తోటి ఈ రైతుల కష్టాలు తీర్చడం కోసం ఇది ఒక చక్కటి మార్గం కాబట్టి గత 10 ఏళ్ల కళ ఇవాళ నెరవేరబోతుంది. ఈ దూది వెంకటాపురం సుమారు 5 గ్రామాలకు కూడా 2000 రైతులకు సుమారు 200 ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ అందించేది, లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇలా దీనికి భూమి పూజ జరిగింది. అతి త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్పి దీన్ని సహకరిస్తున్నటువంటి మా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు రైతులకు లో వోల్టేజ్ సమస్య ఉండొద్దని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఆలయ నియోజకవర్గానికి 8 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసినటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజపేట మండలం సంబంధించి దూది వెంకటాపూర్లో 4 కోట్లతోటి 1 ఎకరం ల్యాండ్ అలాట్ చేసి 4 కోట్లతోటి 11 kV ఇలా ప్రారంభించడం జరిగింది. పని ప్రారంభించడం 2 నెలలనే అది పురోగతిలోకి వస్తుంది కాబట్టి రైతులకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ప్రతి మండలానికి 1 సబ్స్టేషన్ శాంక్షన్ చేసి కొన్ని టెండర్లు అయినా ఇంకా 2-3 టెండర్లు కావాల్సిన అవసరం ఉంది. టెండర్లు అయిన వాటికి పనులు ప్రారంభించడం. అదేవిధంగా ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో గొలుసుకట్టు చెరువులకు కాలువల మరమ్మతుల కోసం ఎస్డిఎఫ్ నిధుల నుంచి, అదేవిధంగా డిఎంఎఫ్ నిధుల నుంచి ఇలా ఇక్కడ గౌరవపల్లి చెరువు మొన్ననే గత సంవత్సరం ఇక్కడ స్థానిక నాయకులందరి సహకారంతో అక్కడ డీపీ కట్టడం వల్ల గౌరవపల్లి, సాదివెల్లి, కాచారం, అదేవిధంగా కమటంగూడెం కూడా 5 చెరువులు నింపుతున్నాయి కాబట్టి రైతుల పొలాలకెళ్ళి కాకుండా దానికి సపరేట్ ఒక కాలువ పెడితే తొందర పాతైన ఉద్దేశంతో ఈ గొలుసుకట్టు చెరువులను కూడా పునరుద్ధరిస్తున్నాం. ఆలయ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కరువు కాలంలో ఏ రకంగా ఏ చెరువును కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ సహకారంతో ఇలా గంధమల్లను సాధించుకున్నాం. గంధమల్ల కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తయి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా వస్తాయి, పని పురోగతిలో వస్తాయి. 2 సంవత్సరాలనే గంధమల్ల పూర్తిగా నింపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు ప్రతి చెరువు నింపి ప్రతి రైతన్న ఎకరము నీళ్లు ప్రతి ఎకరం పారే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఆలేరు ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే 120-130 చెరువులు నింపినాం. ఆ చెరువులకు కూడా మరమ్మతులతో పాటు గొలుసుకట్టు కాలువలన్నీ కూడా పునరుద్ధరించుకొని
ఇలా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి అన్ని చెరువులు నింపుతున్నాం. అందులో భాగంగా ఇలా 15 లక్షలతోటి ఇక్కడ గౌరవపల్లి నుంచి కాచారం వరకు కూడా కాలువ కెనాల్ పనులు ప్రారంభించడం, దాన్ని సహకరిస్తున్నటువంటి ఇరిగేషన్ అధికారులకు, స్థానిక ప్రజలకు పేరుపేరున ధన్యవాదాలు. వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల ఆలేరు ప్రజల అండర్దానంతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా, అంటే మొదటి అక్షరం కాబట్టి అభివృద్ధి కూడా మొదటి అక్షరంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రజల ఆశయంతో పనిచేస్తున్నా. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పురోగతులు కానీ, అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ఆలేరు ముందుస్తున్నాం ప్రభుత్వ సహకారంతో. కాబట్టి తప్పకుండా ఆర్నిశలు ఆలేరు అభివృద్ధి కోసమే పాటుపడతారు.